ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ డిజైనర్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దామండి. నేనైతే ఇప్పుడు ఈ హ్యాండ్స్కు పఫ్ కోసం పైన శారీ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది ఫ్యాన్సీ శారీ అండి. బ్లౌజ్ పీస్ల యొక్క బార్డర్ ఏమో కింద బార్డర్కి ఇస్తున్నాను, పైన పఫ్ ఏమో శారీ క్లాత్ నుండి తీసుకున్నానండి. బార్డర్ అయితే 2.5 ఇంచులు అయితే 2.5 ఇంచులు అయితే బార్డర్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ వచ్చేసి 6 ఇంచుల వరకు అవుతుంది హ్యాండ్ పొడవు. అయితే శారీ క్లాత్ 2 హ్యాండ్స్కి తీసేసరికి ఎక్కువగా కటింగ్ అవుతుందని నేను ఒక 8 ఇంచుల హ్యాండ్ అయితే రెడీ చేస్తున్నాను. కింద 2.5 ఇంచుల బార్డర్ తీసుకొని పైన 6 ఇంచెస్ హ్యాండ్ తీసుకుంటున్నాను. అయితే ఈ 6 ఇంచెస్లో పైన పఫ్ 6 ఇంచెస్ కిందకి చేతుకు కాకుండా పైన 1.5 పఫ్ కోసం తీసుకున్నాను, హ్యాండ్ కోసం 6 ఇంచెస్ తీసుకున్నాను. ఈ వెడల్పులో 4 ఇంచులు తీసుకున్నానండి. 4 ఇంచులకు ఈ విధంగా స్ట్రేట్గా లైన్ కొట్టుకొని ఈ 4 ఇంచుల తర్వాత నుండి నేను హ్యాండ్ షేప్ అయితే ఇచ్చాను. ఇక్కడనేమో పైన పఫ్కి 1.5 ఇంచులు, కింద కర్వ్ కోసం మళ్ళీ 2 ఇంచులు తీసుకున్నానండి. 2 ఇంచులు తీసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చాను. ఇక్కడ మనకు హ్యాండ్కు ఎక్కడ కూడా జాయింట్లు పడవు ఫ్రెండ్స్. నేను సరిపోయినంత క్లాత్ అయితే వెడల్పులో ఉంది, పొడవు మాత్రం కొంచెం చిన్నగా అయింది. హ్యాండ్కి అయితే జాయింట్ రాకుండా తీసుకుంటున్నాను. ఒక 9-10 ఇంచుల హ్యాండ్ కూడా రెడీ చేయొచ్చు, కానీ క్లాత్ ఎక్కువగా కటింగ్ అవుతుంది, చీర చిన్నగా అవుతుంది. నేను కొంచెం హ్యాండ్ అయితే నార్మల్గా తీసాను. ఇక్కడ నేను పఫ్ కోసం 4 ఇంచులు తీసుకున్నాను వెడల్పులో, పైన కింద తీసుకొని స్కేల్ తోటి లైన్ డ్రా చేశాను. దాని తర్వాత లైన్ స్ట్రేట్గా డ్రా చేసిన తర్వాత హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చాను. మనకి ఎంతైతే బ్లౌజ్కి హ్యాండ్ అవసరమో అంత కర్వ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 4 ఇంచులకు మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుండి మిడిల్ పార్ట్ వరకు కింద, నేను చెప్పేది కింద, ఇప్పుడు అక్కడ 2 ఇంచెస్ క్లాత్కి కర్వ్ షేప్ మార్క్ ఇచ్చి కర్వ్ షేప్లో అయితే కింద కటింగ్ అయితే ఇచ్చాను. పైన పఫ్ కోసం 1.5 ఇంచులే తీసుకున్నానండి. పఫ్ మన చాయిస్, 2 ఇంచులు పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా క్లాత్ ఎక్కువగా అవుతుందని, నేను ఇప్పుడు ఈ క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు పఫ్ అనేది మీ చాయిస్, మీరు పెట్టుకోవాలనుకుంటే ఎక్కువగా కావాలనుకుంటే పెంచుకోవచ్చండి. నేను ఇప్పుడు మిడిల్ కచ్కా ఉంది కదా, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. కింద బార్డర్ పింక్, పైన పఫ్ ఏమో ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ ఫ్యాన్సీ పట్టు అండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు. స్టిచ్చింగ్లో ఈ బార్డరు 2.5 ఇంచులు అన్నాం కదా, 2.5 ఇంచులకి బార్డరు వెడల్పు తీసుకొని మనకు సరిపడంత పొడవు తీసుకున్నానండి. దీన్ని నేను మధ్యలోకి కటింగ్ చేసుకున్న తర్వాతనే కుట్టేస్తున్నాను. కుట్టినాక తర్వాత అయినా కటింగ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకున్న తర్వాత అయినా కుట్టవచ్చు. నేను ఇప్పుడు కటింగ్ అయితే చేశాను. చేసి బార్డర్ పైన పెట్టి ఉల్టాయిస్తున్నానండి. ఒక సైడ్ ఉల్టాయించుకోవాలి, ఒక సైడ్ ఖర్చు అనేది కనపడుతుంది. ఈ హ్యాండ్కి అయితే లోడింగ్ పద్ధతుల్లో హ్యాండ్ అయితే రెడీ అవ్వదు. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని కింది సైడ్ నుండి హ్యాండ్ అయితే ఉల్టాయించుకుంటున్నాను. లైనింగ్ పీస్ కటింగ్ చేశాను, మెయిన్ క్లాత్ కటింగ్ చేయలేదండి. అయితే నేను బ్లౌజ్ పీస్లో 2 బార్డర్స్ వస్తాయి కదా, కింద పైన 2 బార్డర్స్ కటింగ్ తీసుకున్నాను. అయితే వెడల్పులో అయితే ఎక్కువ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకి హ్యాండ్ డిజైన్ చేసుకున్నప్పుడు నార్మల్ హ్యాండ్ కంటే కూడా మనకు మధ్యలో కటింగ్ వస్తుంది కదా, క్లాత్ అనేది ఎక్కువగా పడుతుందండి. మెయిన్ క్లాత్ ఎక్కువనే అవసరం ఉంటుంది, లైనింగ్ క్లాత్ ఎక్కువనే అవసరం ఉంటుంది. నేను బ్లౌజ్ పీస్ యొక్క కింద పైన 2 బార్డర్స్ అనేది తీసుకునేసరికి నాకు చాలా ఎక్కువగా అయిపోయింది. అయినా సరే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేసుకుందామని నేను దానిపైనే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇదైతే చిన్న సైజ్ బ్లౌజేనండి, కానీ ఒకవేళ మనకి ఇంత పెద్ద సైజు కుట్టాలనుకుంటే మాత్రం క్లాత్ ఇంకా కొంచెం ఎక్కువనే అవసరం ఉంటుంది. జాయింట్ పడకుండా రావాలి నీట్ ఫినిషింగ్తో అనుకుంటే అట్లా తీసుకోవాలి. కింద పైన బార్డర్ తీసుకుంటే 2 హ్యాండ్స్కి ఎక్కడ జాయింట్ పడకుండా అయితే హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు కింద మాత్రమే పాదం ఖర్చుతోని ఉల్టాయించుకొని మళ్ళీ పైనుండి టాప్ స్టిచ్ వేసుకొని తిరుగోలే ఈ బార్డర్ రౌండ్ మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. స్టిచ్ వేసిన తర్వాత ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకొని 2 పీసెస్ అనేవి రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా 2 పీసులు అనేవి రెడీ చేసుకోవాలండి. రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఈ బార్డరు 2 పీసులు సమానంగా వచ్చేటట్టు చూసుకొని, మనము సమానం వచ్చేటట్టు చూసుకొని, నేనైతే ఈ బార్డర్ ఇప్పుడు 2.5 ఇంచులకైతే పెట్టాను కదా, బార్డరు రెడీ అయ్యేసరికి 2 ఇంచులు వస్తుంది అనుకుంటాను. ఖర్చులకి పోను, మనకి బార్డరు 2 ఇంచెస్ అయితే రెడీ అవుతుంది. హ్యాండ్ 6 ఇంచెస్ అన్నాం కదా, 5 ఇంచెస్ హ్యాండు, 2 ఇంచెస్ బార్డరు, మొత్తం 7 ఇంచెస్ అయితే హ్యాండ్ అయితే రెడీ అవుతుందండి. మీరు మీ చాయిస్ కటింగ్ మెథడ్ అయితే ఇదే, మీరు మీ చాయిస్ అండి. ఎంత
పొడవు కావాలనుకుంటే అంత పొడవు పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ హ్యాండ్ హాఫ్ హ్యాండ్‌గానే రెడీ అవుతుంది. ఎందుకంటే నేను సారీ క్లాత్‌తో పెడుతున్నాను కనుక చూడండి 2.5 ఇంచులైతే బార్డర్ అయింది. అయితే ఇప్పుడు ఇంకొక సైడ్ ఖర్చులలోకి వెళ్ళిపోతది కనుక 1/2 ఇంచు ఖర్చులలోకి పోను 2 ఇంచెస్ బార్డర్ అయితే వస్తది. ఇప్పుడు మనం పైన పఫ్ రెడీ చేసుకున్న తర్వాత కింద బార్డర్ సెట్ చేసుకుందామండి. ఇప్పుడు నేను పఫ్ కోసమని లూజ్ కుట్టు పెట్టి స్టిచ్ అయితే వేస్తున్నాను. దూరం కుట్టు పెట్టి లూజ్ స్టిచ్ వేస్తున్నాను. వేసి ఈ విధంగా దారంని పట్టుకొని అయితే గుంజుతున్నాను. దగ్గరికి రావాలని చిన్న చిన్నగా ఫ్రిల్స్ వస్తాయి. పఫ్ అనేది చాలా బాగా ఏర్పడుతుంది. అయితే ఈ దారం పెట్టి గుంజడం కాకుండా చిన్న చిన్నగా కూడా మనం ఫ్రిల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. మన ఇష్టం అండి అది. నేనైతే ఇప్పుడు ఈ విధంగా దారంతో లూజ్ కుట్టు పెట్టి గుంజి దగ్గరకైతే తీస్తున్నాను. ఈ విధంగా సెట్ అవుతుంది. మనం సరిపడంత దగ్గరకైతే ఫ్రిల్స్ ఈ విధంగా అనుకోవాలండి. అనుకొని సమానంగా అనుకున్న తర్వాత కింద బార్డర్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందామండి. చూడండి నేను ఇప్పుడు 2 పీసెస్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక సైడ్ బార్డర్ ఉంది, ఒక సైడ్ ఖర్చు వచ్చింది. వీటికి మనం చూడండి 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఒక 1/2 ఇంచు ఖర్చులకి పోను 2 ఇంచెస్ బార్డర్ అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈ హ్యాండ్కి ఒక సైడు అంచు వచ్చింది కదా, ఇంకొక సైడు కూడా అంచు రెండు ఈ విధంగా పెట్టుకోవాలండి. ఒక అంచు వచ్చిన సైడే పొడవు పీసుకి అంచు ఏమిటైతే వచ్చిందో అదే వైపున అడ్డముగా కుట్టే పీస్కి కూడా అంచు రావాలి. అది గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఇట్లా ఎల్ షేప్లో అనేది ఈ పీస్ అనేది రెడీ అవుతుంది. రెండిటికి అంచు వచ్చింది చూడండి. ఇక్కడ రెండిటికి అంచు వచ్చింది. ఈ ఓపెన్ ఉన్న సైడు ఖర్చు ఉన్న సైడు బయట వైపుకి వచ్చింది. ఈ ఖర్చును పట్టుకొని మనము ఆ పఫ్ ఉన్న పీస్కి పట్టుకొని స్టిచ్చింగ్ చేస్తాము. అది కుచ్చులకి వెళ్ళిపోతుంది. కిందనేమో ఆ అంచున్నది మనం ఫోల్డింగ్ చేసి కుట్టిన పీస్ అనేది కిందికి వస్తుంది. ఈ ఖర్చు కనపడే పీస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కుట్లకి. ఇప్పుడు మనం ఈ ప్లస్ పీస్ ఉంది కదా సెంటర్లో, ఈ పీస్ మీద మనము హ్యాండ్కు కర్వ్ అయితే ఇచ్చాం కదా, ఆ కర్వ్ దగ్గర నుండి ఈ పీస్ పెట్టి టంచన్ కిందికి అయితే దించానండి. చూడండి ఇక్కడ దించిన తర్వాత కింద పైన ఇది డబుల్ ఉంది కదా పీసు, ఎల్ షేప్లో ఉంది కదా, ఆ పీసును రెండుని మళ్ళీ తిప్పుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మిడిల్లో టంచన్ దించి 2 పీసులు పట్టుకొని అక్కడ నుంచి చివరి వరకు స్టిచ్ అయితే వేశాను. ఇప్పుడు అదే మిడిల్ నుండి ఇంకొక వైపున స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా కింద పైన ఆ బార్డర్ పీసులు 2 ఉన్నాయి కదా, ప్లస్ గుర్తొచ్చినాయి, ఆ రెండుని పట్టుకొని ఈ చివరి వరకు కుట్టు వేసుకోవాలి. అంతేనండి. మనం ఇక్కడ బార్డర్ అనేది చూసుకొని సెట్ చేసుకోవాలి. 2 అంచులు ఒకవైపు రావాలి, 2 ఖర్చులు బయట ఓపెన్ ఉన్నాయి ఒకవైపుకు రావాలి. అది మనం ఎల్ షేప్లో పెట్టి సెట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుందండి హ్యాండ్. ఈ పైన పీస్కి కూడా మనం 4 ఇంచెస్కి అయితే టక్స్ ఇచ్చాం కదా, టక్స్ ఇచ్చిన దగ్గర నుండి ఈ చివరి టక్స్ నుండి ఆ చివరి టక్స్ వరకు ప్రిల్స్ పెట్టుకొని బ్లౌజ్కి అయితే అటాచ్ అయితే చేసుకోవాలండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ట్రై చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో డిజైనర్ హ్యాండ్తోనో బ్లౌజ్తోనో మీ ముందుకైతే వస్తాను. మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీకు అర్థమైనట్లు చెప్పానా లేదా, అర్థమైందా కాలేదా, మీరు ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేశారా లేదా, నాకు ప్రతిదీ ఏ విషయం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా నా లోపల నేను చెప్పే విధానంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని మీకు అర్థమయ్యేలాగా కొత్త వారైనా కుట్టుకునే విధంగా చెప్తాను.